హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న చేనాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వంతెన నదీ గర్భం నుంచి 358 మీటర్లు అంటే 1315 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇంకో విషయం ఏంటంటే ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉందంట. సంగల్దార్ నుంచి రియాసీ రైల్వే స్టేషన్ వరకు ఈ నిర్మాణం జరిగింది. జూన్ 2024 మొదటి ట్రయల్ రన్ కూడా జరిగింది. ఇది ప్రపంచంలోనే 16వ ఎత్తైన వంతెన. రెక్టర్ స్కేల్పై 8వ తీవ్రతతో భూకంపాలు, అధిక తీవ్రత గల పేలుళ్ళు మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండటం దీని యొక్క ప్రత్యేకత. రైలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనువుగా మరియు 120 సంవత్సరాల జీవితకాలం ఉండేటట్లుగా దీన్ని నిర్మించారంట. భారత రైల్వే లెక్కల ప్రకారం 1486 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ వంతెన వివిధ అంతర్జాతీయ సంస్థలు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, DRDO, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థల సహకారంతో రూపుదిద్దుకుంది. జై హింద్.